కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు మాలాంటి అన్వేషణలు కూడా అంటే ఇలాంటి రిజర్వేషన్ విషయంలో ఈ రకంగా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనేక పెద్ద అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాలుగా కొనసాగుతున్న వ్యక్తులు కూడా ఈ రకంగా రిజర్వేషన్ ఈ రకంగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ అనేది మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఇది మాకు భగవద్గీత అదేవిధంగా పురాణంతో సమానం చెప్పినారు. ఈరోజు రిజర్వేషన్ కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రిజర్వేషన్ అంశం మీదే కాంగ్రెస్ పార్టీ మనం గెలవడం జరిగింది. చాలా కష్టపడి పొలగడ సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపించారు. జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా జీవో నెంబర్ 46 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 46లో ప్రధానంగా మొత్తం రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే 18 నుంచి 22% మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. సో ఇంత ఘోరంగా ఉంటాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన ప్రత్యేక ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ కూడా బీసీ కమిషనర్ ఉన్నారో కమిషనర్ను కూడా ఒక సభ్యునిగా ఏర్పాటు చేస్తలేదు. అదేవిధంగా ఆ యొక్క కమిషన్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా, కనీసం ఆ బీసీ సంఘాలకు కూడా కనీసం చెప్పలేదు. అంటే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా జవాబుదారితనంగా ఉండాలి. అంటే ఒక ఇంత పెద్ద అంశం మీద ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినప్పుడు చూసాం. మీడియా వాళ్ళు అడుగుతున్నదాన్ని కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఆ మీడియా పాయింట్లో ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మూడు విడతలుగా ఎలక్షన్ జరుగుతాయి. ఒక విడత ఎలక్షన్ పూర్తయిన తర్వాత రిజల్ట్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్షన్ అయితే మళ్ళీ రిజల్ట్ వస్తాయి. అంటే ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఒక ఊపు మీదే మిగతా 2 కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే రిజల్ట్ మొత్తం టోటల్గా 3 ఒకేసారి రిజల్ట్ ఇస్తే దాని ప్రభావం వేరే రకంగా ఉండదు. కానీ ఒక 3 విడతలుగా చేసినప్పుడు ఒక విడత రిజల్ట్ ఇచ్చినప్పుడు అదే ప్రభావం అంటే ఒకవేళ మొదటి విడతలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తే అదే ఊపు మిగతా 2 కూడా ప్రభుత్వం చూపించే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం నేను మీడియా వాళ్ళు అడిగితే కూడా ఎలక్షన్ అధికారులు చెప్పట్లేదు. అంటే అంత గోప్యంగా ఎన్నికల అధికారులు కూడా అంత గోప్యంగా ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఎలిగేషన్ చేశారు, లేకపోతే బీజేపీ వాళ్ళు చేశారు. అంటే మేమేమనుకున్నాం అంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఇస్తారు కదా, ఇవ్వకుండా అంత సుదీర్ఘకాలంగా ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తారు కదని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఏమన్నారంటే బీజేపీ కూడా సపోర్ట్ చేయలేదు అన్న అంశం కూడా తీసుకొచ్చారు. నిజంగా బీజేపీ చేయకపోయి ఉండొచ్చు కాదు, కానీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతిపక్షంగా ఢిల్లీ తీసుకెళ్ళచ్చు కదని చెప్తారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేసి కూడా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ రిజర్వేషన్లో కనుక మీరు ముందుకు వెళ్తారంటే మేము అఖిలపక్షం తీసుకెళ్ళి మేము సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్. ఆ రకమైన వాతావరణం కూడా లేదు. అఖిలపక్షం కూడా తీసుకెళ్ళదు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి కూడా అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ బీజేపీ ఈ యొక్క అంశం మీద పాజిటివ్గా లేకపోయినా సరే వీళ్ళు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టుకోవచ్చు పార్లమెంట్లో. ఆ రకంగా కూడా పెట్టే అవకాశాలు లేవు. అంటే ఏ అంశాలు కూడా మొన్న 2 రోజుల నుంచి కూడా బీసీ సంఘాలు పెట్టిన ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో ఏ మీటింగ్లో కూడా బీసీ సంఘాలతో సంప్రదించడం కానీ లేదా వాళ్ళకు కనీసం వాళ్ళకి చెప్పడం కానీ అంటే ఈ రకంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం అనే విషయం చెప్పడం కానీ కనీసం ఎవరితో కూడా సంప్రదించుకోకుండా మొండి వైఖరితో గవర్నమెంట్ వెళ్తుందని అర్థమవుతుంది.